ఈ రోజు అయితే మేమైతే జీడి తోటలో అయితే అమ్మవారికి అయితే చేయడానికి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు అయితే జీడి తోటలో అయితే జీడి పెక్కలు అయితే ఏరడానికి అయితే వచ్చినప్పుడు అయితే మాకైతే అమ్మవారికి అయితే మొక్కుకున్నది. జీడి తోటలో ఉన్న అమ్మవారికి అయితే ఈ సంవత్సరం మాత్రం జీడి పెక్కలు అయితే మాకైతే కొంచెం లాభం అయితే చూపించమ్మా అని మొక్కుంది. అలానే జీడి తోటలో ఉన్న అమ్మవారి అయితే ఈ సంవత్సరం మాత్రం మాకైతే లాభం అయితే చూపించింది. అందుకే ఈ రోజు అయితే జీడి తోటలో ఉన్న అమ్మతల్లికి అయితే అమ్మవారికి అయితే చేయడానికి అయితే వచ్చేసాము. చిన్న పిల్లలు చూసారా ఎంత బాగా అయితే అమ్మవారికి అయితే దండం పెడుతున్నారు. ఆ అమ్మతల్లికి అయితే నైవేద్యంగా అయితే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడికాయలు అన్ని కూడా అయితే పెట్టాము. ఇంకా అమ్మవారికి అయితే చీర కూడా అలాగే చూపించాము. ఇక ఈ రోజు అయితే తోటలో అయితే లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు అయితే తోటలో అయితే అన్నము, చికెన్ అయితే మొత్తం అయితే వండుకోవడానికి అయితే వచ్చాము. అమ్మవారి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టుకుని అయితే మాడికెళ్ళి అయితే 2 తెచ్చుకుని అయితే ఈ పిల్లలు చూడండి ఎంత బాగా తింటున్నారు. ఇక ఒక పక్క అయితే రాయలు పెట్టుకుని అయితే వంట అయితే తయారు చేస్తున్నారు. ఇంకా మా అక్క అయితే చికెన్ అయితే వండేస్తుంది. తాసులో ఉన్న చికెన్ చూసారు కదా, వాటర్ చూసారా, వాటర్ నుంచి ఎలా బుడగలు వస్తున్నాయో. ఆ చికెన్ నుంచి వచ్చే స్మెల్ అయితే తాసులో ఉడుకుతున్న చికెన్ అయితే తీసి తినాలనిపిస్తుంది. ఎవరు ఎక్కడ కాలిపోద్దని నేను ఆలోచిస్తున్నాను కానీ నేపథ్య తాసులో ఉన్న చికెన్ మొత్తం కూడా నేనే తినేస్తాను. అలా అంటున్నాను కానీ అయితే నేనైతే ఒక 2 పీసులు అయితే తింటే నాకు కడుపు అయితే నిండిపోద్ది. ఇంకా అమ్మవారి కోసం అయితే ముందుగా వండిన అన్నము, చికెన్ అయితే పేట్లోకి అయితే వేసుకుని అయితే అమ్మవారికి అయితే వడ్డించడానికి అయితే మా పెద్దమ్మ అయితే వెళ్తుంది. మా ఫ్యామిలీ అందరం కూడా అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తాం. మీలో ఎవరైనా సరే మీ ఫ్యామిలీస్ తో అయితే ఎలా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.